హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరెవరైతే తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను అండి. అది దేని గురించి అంటే డ్రైవింగ్ లైసెన్స్ గురించి అన్నమాట. ఓకేనా, ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకు ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎన్ని మార్క్స్ కలుస్తాయో మీకు క్లియర్ కట్గా విత్ ప్రూఫ్స్ తోటి మీకు క్లియర్గా చూపిస్తాను అండి. ఓకేనా, కాబట్టి సో అందరూ ఈ ఇన్ఫర్మేషన్ని ఓకేనా మీ ఫ్రెండ్స్కి ఓకేనా అన్ని గ్రూప్స్లో క్లియర్గా షేర్ చేయండి. రైట్, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి నాన్న. ఓకేనా, అసలు ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఉమెన్కి కలుస్తాయా, మెన్కి కలుస్తాయా, లేకపోతే ఇద్దరికి కలుస్తాయా, దాని తర్వాత ఎస్ఐకి కూడా ఏమన్నా ఛాయిస్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయని క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనా, ఈ వీడియోలో మనము డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ మార్క్స్ అనేవి చూద్దాము అండి. 2015 నోటిఫికేషన్లో ఎలా కలిపారు, ఓకే, 2018 నోటిఫికేషన్లో ఎలా కలిపారు, 2022 నోటిఫికేషన్లో ఎలా కలిపారు, ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటూ చూద్దాం. విత్ ప్రూఫ్స్ తోటి మనం క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనా, కాబట్టి సో అందరూ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో మీకు నోటిఫికేషన్ ఫొటోస్ తీసుకొచ్చాను ఇక్కడ. మీకు ఆ ఫొటోస్ చూయించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఓకేనా, సో డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ మార్క్స్ అనమాట. రైట్, అయితే ఫస్ట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అన్ని పోస్టులకి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, ఈ డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ అనేది అన్ని పోస్టులకి కలపట్లేదు అనమాట. ఏ ఏ పోస్టులకి కలుపుతారో మనము ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. రైట్, ఆ పోస్టులు చూసే ముందు ఒకసారి మనం పోస్ట్ కోడ్స్ అనేవి చూద్దాం. చూడండి, అక్కడ వాడు పోస్ట్ కోడ్లు మెన్షన్ చేసి ఈ పోస్ట్ కోడ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ అనేవి కలుపుతామని చెప్తాడు. ఫస్ట్ మీరు ఆ పోస్ట్ కోడ్లు ఏముంటాయో చూడండి. ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ 21 ఏంటిది అంటే సివిల్ కానిస్టేబుల్ అండి, మెన్ అండ్ ఉమెన్. రైట్, పోస్ట్ కోడ్ 22 ఏంటి అంటే ఏఆర్ కానిస్టేబుల్ అండి, మెన్ అండ్ ఉమెన్. చూడండి, ఓన్లీ సివిల్ ఏఆర్ కానిస్టేబుల్స్లో మాత్రమే పోస్ట్ కోడ్ 21, 22లో మాత్రమే ఉమెన్ అనే వాళ్ళు ఉంటారు. ఓకేనా, మెన్ ఉమెన్ ఇద్దరు ఉంటారనమాట 21, 22లో. మిగతా వాటిలలో అన్నిట్లలో ఓన్లీ మెన్కు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. రైట్, సో 23 పోస్ట్ కోడ్ ఏంటి అంటే సో ఎస్ఏఆర్ సిపిఎల్ అండి. రైట్, నెక్స్ట్ 24 పోస్ట్ కోడ్ ఏంటి అంటే సో టీఎస్ఎస్వి బెటాలియం అనమాట. రైట్, 25th పోస్ట్ కోడ్ ఏంటి అంటే ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ అండి. నెక్స్ట్ 26th ఏంటి అంటే మనకి ఇక్కడ సో ఫైర్ మ్యాన్ అండి. ఏంటి మనకి ఇది ఫైర్ మ్యాన్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే పోస్ట్ కోడ్ 21, 22 అంటే సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్లో ఈ రెండిట్లలో మాత్రమే ఉమెన్కి ఛాయిస్ ఉంది. మిగతా వాటిలో ఉమెన్కి అయితే ఛాయిస్ లేదనమాట. రైట్, ఇవి మనకు పోస్ట్ కోడ్లు అండి. రైట్, ఇప్పుడు మనము 2022లో ఫస్ట్ 2022లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటే ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎన్ని మార్క్స్ కలుపుతారు, అదేవిధంగా ఏ పోస్టులకి ఎన్ని మార్క్స్ కలుపుతారో ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకు 2022లో మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇట్లా వెయిటేజ్ మార్క్స్ అనమాట. నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే సో ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్స్ 22, 23, 24, 25 ఈ పోస్టులకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ మార్క్స్ అనేవి కలుపుతారనమాట. 22 అంటే ఏంటి అండి ఏఆర్ కానిస్టేబుల్, 23 అంటే ఎస్ఏఆర్ సిపిఎల్, 24 అంటే ఏంటి మనకు అక్కడ టీఎస్ఎస్పి బెటాలియం, 25 అంటే ఏంటి అక్కడ మనకు స్పెషల్ ఫోర్స్ అనమాట. సివిల్ కానిస్టేబుల్కి లేదు, ఫైర్ కానిస్టేబుల్కి లేదు ఈ డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ మార్క్స్ అనేవి. ఓకేనా, అయితే ఇక్కడ సో వీళ్ళకి ఓకేనా సో ఎన్ని మార్క్స్ కలుపుతారు ఏ డ్రైవింగ్ లైసెన్స్ అంటే క్యాండిడేట్స్ హూ పొసెస్ permanent light motor vehicle driving license as on the date of notification will be given 3 marks in the final selection. రైట్, చూడండి, ఇక్కడ మనకు ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ మార్క్స్ అని ఓన్లీ ఫైనల్ సెలెక్షన్లో మాత్రమే కలుపుతారు, ప్రిలిమ్స్లో కలపరు. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రమే కలుపుతారు అండి. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, అది కూడా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అండి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే 2+4 అనమాట. ఓకేనా, సో 2 వీలర్ ప్లస్ 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకేనా, నోటిఫికేషన్ మనకు సో సపోజ్ నోటిఫికేషన్ అనేది ఒక 25th డేట్ వచ్చింది అనుకోండి, 25th రోజు వచ్చింది అనుకోండి, మీకు అంతకంటే ముందు 24th రోజు మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా మీరే ఎలిజిబులే. అంటే నోటిఫికేషన్ వచ్చే డేట్ అప్పటికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చి ఉండాలి అంతే. లెర్నింగ్ లైసెన్స్ అనేది పర్మిట్ చేయరు. ఓకే, లెర్నింగ్ లైసెన్స్ని మాత్రం వాళ్ళు తీసుకోరు. ఓకేనా, సో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పరిగణంలోకి తీసుకుంటారు అనమాట. చూడండి,
ఎంతమందికి గెలిచాయో తెలుసా? డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు ఎంతోమందికి ఓకేనా. సో డైరెక్ట్ 3 మార్క్స్ అనేవి గెలిచాయి అండి. జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, 2+4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. 3 మార్క్స్ అనమాట. 3 మార్క్స్ అంటే మన ఎగ్జామ్ని బేస్ చేసుకుంటే 6 మార్క్స్తో సమానం. 3 మార్క్స్ని డైరెక్ట్ కలుపుతారు అండి, ఓకేనా. ఎగ్జామ్లో అయితే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 200 వస్తే 100 చేస్తారు, బై 2 అనేది చేస్తారు. కానీ ఇది ఫైనల్గా కలిపే మార్కులు అనమాట. డైరెక్ట్ 3 మార్క్స్ కలిపేస్తారు. అంటే ఇది ఎగ్జామ్లో 6 మార్క్స్కి ఇంపార్టెంట్, ఓకే, ఈక్వల్ అనమాట, రైట్. కాబట్టి ఇది మనకు డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఇంకో పాయింట్ ఏంటంటే మెన్కు ఉమెన్కి ఇద్దరు గెలుపుతారా అంటే చూడండి, ఇక్కడ పోస్ట్ కోడ్ 22లో మెన్ ఉమెన్ ఇద్దరు ఉన్నారు కదా, కాబట్టి మెన్కు ఉమెన్కు ఇద్దరు గెలుపుతారు అండి, ఓకేనా. సో ఓన్లీ పోస్ట్ కోడ్ 22లోనే ఉమెన్ ఉంటారు. సో ఏఆర్ కానిస్టేబుల్కి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకు కలిపేస్తారనమాట డైరెక్ట్గా. మెన్కు ఉమెన్కి ఇద్దరు గెలుస్తాయి అంటే, ఓకే. ఇది ఒక పాయింట్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ మార్క్స్ అనేవి ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి మాత్రమే, ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్కి ఈ వెయిటేజ్ మార్క్స్ అనేవి కలవవు, ఓకేనా. ఇది మనకు సో 2022 నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారము అండి, రైట్. సో మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నల్గొండ పర్సన్, ఓకేనా. సో మనకు ఎగ్జామ్లో మార్క్స్ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్లో మార్క్స్ ఎంత చేశారు, అక్కడ మనకు 49 చేశారు. అంటే ఎంత వచ్చి ఉండొచ్చండి, సో 98 మార్క్స్, ఓకేనా. 98 మార్క్స్ వస్తే బై 2 చేస్తారు కదా ఎగ్జామ్ మార్క్స్, ఇవి మెయిన్స్ స్కోర్ అనమాట. ఇది 49 చేశారు. ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 75 వచ్చాయి. 49, 75 ఎంత అండి, ఇక్కడ 49, 75 ఎంత, 124. 124 + 3, 124 + 3 ఎంత, 127. చూడండి, ఈ 3 మార్క్స్ అవే వెయిటేజ్ మార్క్స్ అని చెప్పినా కదా. వెయిటేజ్ మార్క్ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క వెయిటేజ్ మార్క్స్ 3 మార్క్స్ కలిసాయి, ఓకేనా. ఎంత వచ్చినాయి మొత్తం స్కోరు, 127. నల్గొండలో బీసీడీ, ఓకేనా, నల్గొండలో బీసీడీ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంతో తెలుసా, 127. 127 కట్ ఆఫ్, 127 మార్క్సే వచ్చినాయి, ఈక్వల్గా జాబ్ వచ్చేసింది, ఓకేనా. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే జాబ్ వచ్చేదా, జాబ్ రాకపోతుండే. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ సింపుల్గా జస్ట్ తీసుకొని పెట్టుకున్నాడు. జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని పెట్టుకోవడం వల్ల 3 మార్క్స్ అనేవి కలిసి అక్కడ కట్ ఆఫ్కు ఈక్వల్ స్కోర్ అయిపోయింది. కట్ ఆఫ్కు ఈక్వల్ స్కోర్ అయిపోవడం వల్ల జాబ్ అనేది రావడం జరిగింది అండి. 127 మార్క్స్, కట్ ఆఫ్ కూడా 127 ఉండే నల్గొండ బీసీడీ, ఓకేనా, జాబ్ వచ్చేసింది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ వల్ల జీవితమే మారిపోయిందన్నమాట ఇక్కడ, డ్రైవింగ్ లైసెన్స్ వల్ల, ఓకేనా. ఏం ఎగ్జామ్ చదివి రాయడం కూడా ఏం కాదు కదా, అది జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల, అది కూడా 2+4 వీలర్ చాలు, ఓకే. జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల అక్కడ 3 మార్క్స్ అనేవి కలిసాయి అండి. కాబట్టి ఈజీగా జాబ్ రావడం జరిగింది అనమాట. సో నేనేం చెప్తున్నాను అంటే మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే మెన్ అయినా సరే మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫస్ట్ వెళ్ళి మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఈ రోజే వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి. మా అంటే 4,000 5,000 అవుతుంది అంతే, ఓకే. 4,000 5,000 అవుతుంది. ఒక పర్సన్ని మాట్లాడుకొని మీరు ఎక్కడ అప్లై చేసుకున్నారంటే ఒక నెల రోజులలో మీకు టెస్ట్ డ్రైవ్ డేట్ వస్తుంది, దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. కాబట్టి ఈ రోజే వెళ్ళి మీరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకొని తీసుకోండి అంతే, ఓకేనా. ఇది 2022 నోటిఫికేషన్ ప్రకారం. యాక్చువల్గా 2015లో డిఫరెంట్గా ఇచ్చాడు, 2018లో కూడా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇదైతే 2022 ప్రకారం. సో మీకేంటి, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, ఓకేనా. ఇది మనకు వెయిటేజ్ మార్క్స్ ఎన్ని మార్క్స్, 3 మార్క్స్ అనేవి కలిపారు. ఇదేంటి ఇప్పుడు 2022 ప్రకారం, రైట్. నెక్స్ట్ 2015 ప్రకారం చూద్దాం. 2015 నోటిఫికేషన్లో ఏం చేశారో తెలుసా, చూడండి ఇక్కడ ఫర్ ద పోస్ట్ కోడ్ 22, ఓన్లీ 22 పోస్ట్ కోడ్కి మాత్రమే, అంటే ఓన్లీ ఏఆర్ కానిస్టేబుల్, ఓకేనా, ఏఆర్ కానిస్టేబుల్కి మాత్రమే ఈ వెయిటేజ్ అనేది కలిపారనమాట, ఓకే. ఓన్లీ ఏఆర్ కానిస్టేబుల్ మెన్ ఉమెన్ ఇద్దరికి, ఓకే. 22 పోస్ట్ కోడ్ అంటే మెన్ ఉంటారు ఉమెన్ ఉంటారు కదా, ఇద్దరు గెలుస్తాయి అనమాట, రైట్. సో వాళ్ళకు, ఓకేనా, వాళ్ళకి ఏంటి అంటే ద క్యాండిడేట్స్, ఓకే, హూ పొసెస్ లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ విల్ బి గివెన్ వెయిటేజ్ మార్క్స్ అనమాట. చూడండి, డిఫరెంట్గా ఇచ్చారు అండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు అంటే ఎవరికైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుందో, ఓకేనా, కంటిన్యూస్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ బిలో 3 years అండి, ఓకేనా. చూడండి, లైట్ మోటార్ వెహికల్ అంటే 2+4, ఓకేనా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఉండి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ. మళ్ళీ అక్కడేమో 2022లో ఎక్స్పీరియన్స్ ఏం అడగలే. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 2 నుంచి 3 సంవత్సరాలు అవుతాయి, మినిమం 2 years ఉండాలి, మ్యాక్సిమం 3 years ఉండాలి. సో 2 నుంచి 3 సంవత్సరాలు అవుతే వాళ్ళకి ఎన్ని మార్క్స్ కలుపుతారు, 3 మార్క్స్ కలిపారు అనమాట, ఓకేనా. సో 2+4 లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 2 సంవత్సరాలు దాటాలి,
2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటే 3 మార్కులు అండి. సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు తెలుసా, క్యాండిడేట్స్ హూ పొసెస్ లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కంటిన్యూస్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years అండ్ అబోవ్. అదే 3 సంవత్సరాలు దాటి ఉందనుకోండి, ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 2+4 డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఎన్ని మార్క్స్ కలిపారంటే 5 మార్క్స్ అనే కలిపారు ఆ నోటిఫికేషన్లో. ఓకేనా. సో 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటే 3 మార్క్స్, 3 సంవత్సరాలకి ఎక్కువ ఉంటే 5 మార్క్స్ అనే కలిపారు. ఇంకా థర్డ్ పాయింట్ 6 మార్క్స్ కలిపారు. అది ఎవరికి అంటే క్యాండిడేట్స్ హూ పొసెస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అండి. ఓకేనా, ఇది మనకి ఇక్కడ హెవీ లైసెన్స్ కిందకి వస్తుంది. ఓకేనా. సో ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎన్ని మార్క్స్ కలిపారు అంటే 6 మార్క్స్ అనే కలిపారు. ఓకేనా. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కంటిన్యూస్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఫుల్ 1 year. ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అనేది 1 year ఉంటే చాలు. జస్ట్ నార్మల్ లైసెన్స్ ఏమో 2 years నుంచి 3 years ఉంటే 3 మార్క్స్, 3 yearsకి ఎక్కువ ఉంటే 5 మార్క్స్. అదే ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకు 6 మార్క్స్ అనే కలిపారు. అది ఓన్లీ 1 year ఉంటే చాలు. ఓకే, ఇది మనకు 2015లో చెప్పిన నోటిఫికేషన్ అన్నమాట. రైట్. నెక్స్ట్ మనకు 2018లో మనకి ఏంటంటే 2015లో ఓన్లీ ఏఆర్ కానిస్టేబుల్కే కదా, 2018లో మళ్ళీ చూడండి 22, 23, 24, 25 ఈ పోస్ట్ కోడ్స్ అన్నిటికీ. ఓకేనా, అంటే ఏఆర్, ఓకేనా, ఎస్ఆర్ సిపిఎల్, నెక్స్ట్ మనకు టీఎస్ఎస్పి, నెక్స్ట్ మనకు సో స్పెషల్ ఫోర్స్ అనమాట. వీళ్ళందరూ ఎలిజిబులే. సో 22లో మాత్రం ఉమెన్ మెన్ ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. రైట్. ఇక్కడ ఏం చెప్పాడు, క్యాండిడేట్స్ హూ ఐదర్ పొసెస్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ ఆర్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్పాడంటే కొంచెం నార్మల్ లైసెన్స్ అడగలేదు, డిఫరెంట్గా అడిగాడు. ఏమడిగాడు అంటే ఇక్కడ లైట్ మోటార్ వెహికల్తో పాటు బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ అనేది ఉండాలి, లేకపోతే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. అంటే నార్మల్ లైసెన్స్ ఉంటే మార్క్స్ ఏం కలపలేదు. ఓకేనా. సో లైసెన్స్ ఉండి ఏదైనా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ వచ్చి ఉండాలి, లేకపోతే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అన్న ఉండాలి. హెవీ అంటే 6 wheeler అనమాట ఉండాలి. ఓకేనా. ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతుంది మళ్ళీ ఇక్కడ. రైట్. వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇస్తారు అంటే 3 మార్క్స్ అనేవి ఇస్తారు. ఎన్ని మార్క్స్ ఇస్తారు? 3 మార్క్స్ అనేవి ఇస్తారు అనమాట. సో 2018లో కొంచెం క్రిటికల్గా అడిగాడు. నార్మల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు ఏం రాదు. ఓకేనా. సో నార్మల్ లైసెన్స్తో పాటు బ్యాడ్జ్ నెంబర్, ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ అని ఉండాలి, లేదంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అని ఉండాలన్నమాట. వాళ్ళకు ఎన్ని మార్క్స్ అంటే 3 మార్క్స్ అనేవి కలిపారనమాట అప్పుడు. రైట్. ఇది మీకు 2022 ఓకేనా. అదేవిధంగా సో 2018, 2015 నోటిఫికేషన్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ మార్క్స్ వివరాలు అండి. అర్థమైంది కదా. ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఒకటే పాయింట్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. నాన్న చెప్పలేం, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు మీకు మార్క్స్ కలుపుతామని చెప్పొచ్చు. నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, త్వరలో అయితే నోటిఫికేషన్ ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ఏమంటున్నాను అంటే సేఫ్ సైడ్ ఉండండి మీరు. ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఫస్ట్ మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోండి. 2+4 తీసుకోండి. ఒకవేళ పాసిబుల్ అంటే 2, 4, 6 హెవీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఓకేనా. తీసుకున్న తర్వాత ఓకేనా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళైతే మీరు బ్యాడ్జ్ నెంబర్ తీసుకోండి. నాన్న ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ అని అడగండి, అక్కడ దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంది, అది చేసుకోండి. బ్యాడ్జ్ నెంబర్ తీసుకోండి. రైట్. ఇంకా మీకు ఓకేనా బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకోండి. ఓకేనా. 6 wheeler లైసెన్స్ తీసుకోండి అనమాట. చాలు. ఓకేనా. నేను చెప్పేది అది. అనవసరంగా ఇది చదివితే వచ్చేది కాదు. ఓకే, జస్ట్ మనము సో కొంచెం అక్కడ అప్లై చేసుకొని కొంత అమౌంట్ కట్టాము అంటే మనకు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది అండి. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు ఏ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళైతే 2+4 wheeler తీసుకోండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్ కూడా తీసుకోండి. ఓకేనా. ఆ 2 ఉన్నట్లయితే మీరు అక్కడ హెవీ మోటార్ ఓకేనా. సో మనకు అక్కడ హెవీ లైసెన్స్ 6 wheeler లైసెన్స్ కూడా తీసుకోండి నాన్న. ఎందుకంటే ఎట్లా ఇస్తాడో తెలియదు. 2022లో ఇలా ఇచ్చాడు కదా, దీని ప్రకారం ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. 2018 ప్రకారం ఇవ్వచ్చు, 2015 ప్రకారం ఇవ్వచ్చు, ఇంకా కొత్తగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, మనకు రీసెంట్గా అయితే 2022లో ఎక్స్పీరియన్స్ అడగలేడు కాబట్టి సో మంచిగానే బెనిఫిట్ అయింది జస్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు. ఓకేనా. కానీ సో మీరు అక్కడ సో కంపల్సరీ ఎట్లా అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి సో లేని వాళ్ళైతే తీసుకోండి. తీసుకొని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి, మీకు ఈజీగా కలిసే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. డైరెక్ట్ మెయిన్స్లో ఓకేనా చూడండి. సో ఫైనల్ సెలెక్షన్లో కలిపే మార్కులు కాబట్టి మీరు అస్సలు వదలకండి. చూసారు కదా ప్రూఫ్ తోటి. ఓకేనా. సో 49 ఎగ్జామ్లో మొత్తం తీసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ 75 అనే మనకి ఇక్కడ ఈవెంట్స్ మార్కులు అనమాట. 75 ఈవెంట్ మార్క్స్ మొత్తం 124 + 3 127, ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ 127 అనమాట. అప్పుడు
ఓకేనా. కాబట్టి జాబ్ అనేది రావడం జరిగింది అండి. సో ఇలా మీకు కంపల్సరీ జాబ్ కావాలి అనుకుంటే ఓకేనా, ఇట్లా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసి పెట్టుకోండి నాన్న, రైట్. ఇది మీకు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. క్లిస్టల్ క్లియర్గా ఇచ్చాను ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా మీకు ఇంత క్లియర్గా ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పరు, రైట్. నెక్స్ట్ అదేవిధంగా సో చాలామంది స్టూడెంట్స్ ఓకేనా, చాలామంది స్టూడెంట్స్ సో ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్నా సరే చాలామంది ఇంగ్లీష్లో స్కోర్ చేయలేకపోతుంటారు అండి. ఓకేనా. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇంగ్లీష్ అనగానే భయపడుతూ ఉంటారు. అన్ని క్వశ్చన్స్కి సేమ్ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తారు అండి. ఇకపై నుంచి ఆ పరిస్థితి రానివ్వకండి. ఎందుకు అంటే నేను మీకోసం ఓకేనా, ఎవరైతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నేను మీకోసం ఇంగ్లీష్ బెస్ట్ కోర్స్ అనేది తీసుకొచ్చాను అండి. ఓకేనా. మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ ప్లే స్టోర్ నుండి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఆ యాప్ ఓపెన్ చేస్తే సో ఫస్ట్ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఉంటాయండి యాప్లో, రైట్. అందులో మీకు 3 months కోర్సు, 6 months కోర్సు, 1 month కోర్సు అన్ని కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో. ఓకేనా. యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, కంటెంట్లో ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. ఓకేనా. అది నెక్స్ట్ మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. అసలు ఇంగ్లీష్ ఏం రాదు అన్న వాళ్ళకు కూడా సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఒకసారి చూడండి డెమో అర్థమవుతుంది, రైట్. మన బుక్ అండి, మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఓకేనా. మీకు బుక్ కావాలి అనుకుంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి మన బుక్ సందీప్ సార్ ఇంగ్లీష్ బుక్ కావాలంటే వాళ్ళు ఇస్తారు అండి. ఓకేనా. అక్కడ లేదు అనుకుంటే మీరు తెప్పియమని చెప్పండి, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా పంపిస్తామండి. ఓకేనా. అయితే బుక్ ఎలా ఉందో చూడాలి అంటే మీకు ఫ్రీ పీడిఎఫ్ అనేది ఉంది అండి యాప్లో. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి ఒకసారి. మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో బుక్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఉంది. ఆ బుక్ పీడిఎఫ్ చూడండి, చూసి నచ్చితేనే తీసుకోండి. బుక్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బైలింగ్వల్లో బుక్ అనేది ఉంటుంది. తర్వాత బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ అన్నీ యాడ్ చేశాం. 2015లో ఇంగ్లీష్ నుంచి ఎలా అడిగాడు, 18లో ఇంగ్లీష్ నుంచి ఎలా అడిగాడు, 2022లో 23లో ఓకే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎలా అడిగాడు అన్ని క్వశ్చన్స్ పెట్టామన్నమాట. గ్రూప్స్ క్వశ్చన్స్, హైకోర్టు క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ అనేవి పెట్టామన్నమాట. కాబట్టి సో మీకు ఎలాంటి వరి అవసరం లేదండి. మన బుక్ ముందర పెట్టుకొని మన యాప్లో క్లాసెస్ వినుకుంటూ వెళ్ళారంటే చాలు, బెస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది యాప్లో, చదవండి ఒకసారి, నచ్చితేనే బుక్ తీసుకోండి. బుక్ స్టాల్లో ఉంటుంది చూడండి ఒకసారి, మొత్తం చదివి నచ్చితేనే తీసుకోండి నాన్న. ఇది ఓకేనా. ఎనీవే సో ఇది మీకు డ్రైవింగ్ లైసెన్స్ గురించి వెయిటేజ్ మార్క్స్ అనమాట. ఓకేనా. నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఓకే, ఇది అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లలో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి నాన్న. ఓకేనా. సో మీకు వెయిటేజ్ మార్క్స్ ఇది మనకు చదవకుండా డైరెక్ట్ కలిసే మార్క్స్. ఓకేనా. ఎగ్జామ్కి సంబంధం లేకుండా డైరెక్ట్ కలిసే మార్క్స్ కాబట్టి కంపల్సరీ నాన్న నేను చెప్పేది ఏంటి అంటే నా రిక్వెస్ట్ ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అందరూ తీసుకోండి, మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఉన్న వాళ్ళు బ్యాడ్జ్ నెంబర్ తీసుకోండి. నెక్స్ట్ హెవీ లైసెన్స్ కూడా పాసిబుల్ ఉంటే అది కూడా తీసుకోండి నాన్న. ఓకే. ఎందుకంటే ఎట్లా అడుగుతాడో తెలియదు ఈసారి మనకు, రైట్. కాబట్టి కంపల్సరీ నోటిఫికేషన్ ఇలా ఇస్తే మనం దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా. కంపల్సరీ కామెంట్ కూడా చేయండి. ఓకే. సో ఇదండి, ఇది మీకు ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్ క్లాసెస్ కావాలంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో క్లాసెస్ అనేవి వినండి. ఓకే. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.